నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అన్న ఇవాళకి చూడన్నా ఒక్క నిమిషం ఇట్లా జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వర్ధిల్లాలి వైఎస్ఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి जोहार వైఎస్ఆర్ జోహార్ जोहार వైఎస్ఆర్ జోహార్ जोहार వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ अमर रहे राजीव गांधी అమర్ రహే 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 कांग्रेस पार्टी జిందాబాద్ कांग्रेस पार्टी జిందాబాద్ कांग्रेस पार्टी జిందాబాద్ विद्यार्थी गर्जना వర్ధిల్లాలి विद्यार्थी गर्जना వర్ధిల్లాలి विद्यार्थी गर्जना వర్ధిల్లాలి यूथ कांग्रेस జిందాబాద్ यूथ कांग्रेस జిందాబాద్ यूथ कांग्रेस జిందాబాద్ NSUI జిందాబాద్ NSUI జిందాబాద్ NSUI జిందాబాద్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి जोहार इंदिरा गांधी जोहार इंदिरा गांधी जोहार इंदिरा गांधी जोहार इंदिरा गांधी अमर रहे इंदिरा गांधी गारू अमर रहे इंदिरा गांधी गारू పాత్రికేయ అందరికీ నమస్కారం. విద్యార్థి గర్జన అంటే చాతురంగా గుంజని ఈ మధ్య నీట్ పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల ఢిల్లీలో జనసంబంధ్ దగ్గర పెద్ద ప్రొటెస్ట్ జరిగింది. దేశంలో ఉన్నటువంటి యువత అంతా అక్కడ పాల్గొనడం జరిగింది. దాంట్లో రాహుల్ గాంధీ గారి సారథ్యంలో, ప్రియాంక గాంధీ గారి సారథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా భారీగా మేము విజయవాడలో ఒక 40 రోజులు అన్ని కాలేజీలు తిరిగి దానికి స్టేట్ కోఆర్డినేటర్గా మన నాగమతి యాదవ్ గారు, జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి యూత్ కాంగ్రెస్ ఆయన సారథ్యంలో మేమంతా పనిచేయడం జరిగింది. ఇక మీదట జిల్లాలో కూడా అది మీరు అందరూ కలిసి వర్క్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లా తిరుగుతున్నాడు. ఇప్పుడు జాతీయ కార్యదర్శి నాగమతి యాదవ్ గారు మాట్లాడతారు. మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకి, అలాగే నా తోటి యూత్ కాంగ్రెస్ మరియు NSUI కడప జిల్లా నాయకులకు అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్, అలాగే ఇంకొక ఉపాధ్యక్షుడు మైనుద్దీన్, అలాగే జిల్లా అధ్యక్షులు న్యూగా ఎలక్ట్ అయినటువంటి అఖిల్, అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీ అబ్బాస్, పాలగిరి శివ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎలక్టెడ్, NSUI జిల్లా అధ్యక్షుడు బాబు, యూత్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్స్ కరీం, రవూఫ్ మరియు సిటీ అవినాష్, సిటీ కడప అసెంబ్లీ అధ్యక్షులు అవినాష్ మరియు సిద్దిక్,
అలాగే ఎన్ఎస్పి నాయకులు కూడా, మా తోటి సహచరులందరికీ కూడా ఈ యొక్క శంకర్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రధానంగా ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల ప్రధానమైనటువంటి కారణం గత 2 నెలల నుంచి నిరంతరాయంగా నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత ఈ దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పేపర్ లీక్ అవ్వడం వల్ల దాదాపుగా 22 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతే బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ ఏ విధమైనటువంటి మాట కానీ కామెంట్ కానీ విద్యార్థుల పక్షాన మాట్లాడలేదు. దీన్ని ఈ నీట్ పేపర్ ఎవరైతే లీక్ చేశారో వారిని ఇమ్మీడియట్గా శిక్షించాలని, దానికి బాధ్యత వహిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పాలని గత నెల రోజుల నుంచి నిరంతరాయంగా దేశవ్యాప్తంతో పాటు విజయవాడ నగరం క్యాపిటల్ సిటీలో ఛాత్రోं की गूंज విద్యార్థి గర్జన అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీమతి ప్రియాంక గాంధీ గారి ఆధ్వర్యంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రారంభించాం. ఈ యొక్క కార్యక్రమానికి కడప జిల్లా నుంచి కూడా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీలు, అసెంబ్లీల వాళ్ళు కూడా విజయవాడ నగరంకి వచ్చి దాదాపు నెల రోజులు నిరంతరాయంగా విద్యార్థులను కలిసి నీట్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మా యొక్క పోరాటం సాగింది. ఫలితంగా ఈ యొక్క యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ తీసుకున్నటువంటి కార్యక్రమంలో విద్యార్థుల విజయం సాధించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. మేము కోరుకున్నది ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే కాదు, నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సాక్షిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని విద్యార్థులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలన్నది మా డిమాండ్. జంతర్ మంతర్లో విద్యార్థుల పైన విచక్షణ రహితంగా జరిగినటువంటి దాడి, AK-47 గన్నులను సైతం యూజ్ చేశారు విద్యార్థుల పైన, టీజర్ గ్యాస్ ప్రయోగించారు విద్యార్థుల పైన, లాఠీలతో రాడ్లతో, యూనిఫామ్ లేకుండా, అసలు వాళ్ళు బీజేపీ కార్యకర్తల ఆర్ఎస్ఎస్ గుండాల విద్యార్థుల పైన దాడి చేసింది ఈ రోజు వరకు కూడా వచ్చి ప్రకటించేటువంటి దమ్ము అమిత్ షాకు కానీ నరేంద్ర మోడీకి కానీ లేదు. పార్లమెంట్లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడడానికి సిద్ధమవుతుంటే కనీసం సమాధానం చెప్పే ధైర్యం లేక పార్లమెంట్లో బయట చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే తిరుగుతూ ఉన్నాడు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు. ఇదిగో చూడండి, ఇంత దారుణంగా మఫ్టీ డ్రెస్లో, అది లాఠీలాగుందా, పోలీస్ లాఠీలాగుందా, లేకపోతే బందిపోట్లు, రౌడీ మూకలు పట్టుకునేటువంటి రాడ్లలాగున్నాయా? ఒకసారి వీటిని చూడండి. భారతదేశంలోని విద్యార్థుల పైన జంతర్ మంతర్లో జరిగినటువంటి విచక్షణ రహితమైనటువంటి దాడి. అంటే విద్యార్థులను మీరు తీవ్రవాదులు అనుకుంటున్నారా? ప్రశ్నించే ఎందుకోసం ఈ దాడి చేశారో చెప్పడానికి భయపడుతూ పార్లమెంటుకు రానటువంటి పరిస్థితి. AK-47 గన్నులతో మరియు విచక్షణ రహితంగా దాడి చేస్తే గాయపడినటువంటి విద్యార్థులను చూడండి ఎంత ఘోరంగా ఉందో.
టీజర్ గ్యాస్ ప్రయోగిస్తే విద్యార్థి చనిపోయేటువంటి పరిస్థితి, టీజర్ గ్యాస్తో తయారు చేసినటువంటి బాంబులు ఎలా వేస్తారో అలా వేశారు ఒక పోలీస్ ఆఫీసర్ విద్యార్థుల పైన. ఇంత దారుణమైనటువంటి దాడి. ఈ దాడిని ఎందుకు చేశావు, ఏంటి నీది అని తేల్చుకోవడం కోసం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి ఇంటికి వెళ్ళి ప్రశ్నించడానికని భయపెడితే బయలుదేరినటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మరియు భారతీయ జనతా పార్టీ. మీకు రాహుల్ గాంధీ గారంటే ఏమనుకుంటున్నారు? అసలు మీ ప్రశ్నలకి అసలు మీ దగ్గర సమాధానం లేక మీ యొక్క దాడి ఎంత ఘోరంగా తయారైందో అంటే పార్లమెంటు బయట సమాధానం చెప్పే దమ్ము లేదు, పార్లమెంటు లోపల చెప్పే దమ్ము లేదు. ఫైనల్గా మోడీ గారి ఇంటి దగ్గరికి వెళ్తే రాహుల్ గాంధీ గారిని పోలీసులతో నిర్బంధించి కింద మట్టిలో పడేసి ఒక షూ లేకోకుండా లాక్కొని వెళ్తున్నటువంటి పోలీసులు. ఒక దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, మీకు చెప్తాం వినండి, రాహుల్ గాంధీ గారి చరిత్ర నరేంద్ర మోడీ గారికి తెలియదేమో బహుశా. మీలాంటి నాయకులు వస్తూ పోతుంటారు, కానీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చినటువంటి ఫ్యామిలీలో పుట్టినటువంటి నాయకుడు జవహర్లాల్ నెహ్రూ గారి రాజకీయం నుంచి వచ్చినటువంటి నాయకుడు, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూ, ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వారి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నాయకుడు విద్యార్థుల కోసం రోడ్ల మీదకి వస్తే కింద పడేసి దుమ్ము ధూళిని లెక్క చేయకుండా షూ ఊడిపోయినాయా, చెప్పులున్నాయా లేదా అని పెట్టి లాక్కొని పోయే ప్రయత్నం. ఈ దేశానికి ఎంతో సేవ చేసి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనుమడు రాహుల్ గాంధీ, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి మానవ బాంబుకు బలైనటువంటి రాజీవ్ గాంధీ గారి తనయుడు రాహుల్ గాంధీ. ఈ దేశ ప్రజలందరూ కలిసి నరేంద్ర మోడీ గారిని ఎదిరించే తప్పులను ప్రశ్నించడం కోసం, నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల్లో దేశానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం, విద్యార్థులకు చేస్తున్నటువంటి మోసాన్ని ప్రశ్నించడం కోసం, యువతను మోసం చేస్తున్నటువంటి ప్రశ్నించడం కోసం, నువ్వు మాట ఇచ్చి మోసం చేసిన ప్రతి దాన్ని ప్రశ్నించడం కోసం ఈ దేశ ప్రజలందరూ కూడా, ఈ దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి లోక్సభ ప్రతిపక్ష నాయకునిగా, ఈ ప్రజాస్వామ్య దేశంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన మీ ప్రయోగం ఈ విధంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ అన్ని లెక్క పెట్టుకుంటున్నాం, అన్ని లెక్కలు తేలుస్తాం. మొదటి ఓటమి మీతో మీరు ప్రారంభించారు, మీ ప్రారంభం ఓటమి ప్రారంభమైంది మీది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ దేశంలోని యావత్ విద్యార్థులందరూ విజయం సాధించారు. ఇక మిగిలి ఉన్నది అమిత్ షా రాజీనామా, తర్వాత ఈ దేశంలోని విద్యార్థులకి, యువకులకి క్షమాపణ, బహిరంగ క్షమాపణ చెప్పాల్సినటువంటి నరేంద్ర మోడీ. ఇవి 2 మాత్రమే మిగిలి ఉన్నాయి. మేము గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్క విద్యార్థిని కలుస్తూ విద్యార్థుల సమస్యలు, నీట్ పేపర్ లీకేజ్తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో విద్యార్థులకి ఫెసిలిటీస్ సరిగా లేవు, హాస్టళ్లలో ఫ్లోరు సరిగా లేదు, ఫ్యాన్లు సరిగా లేవు, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, ఫుడ్ సరిగా లేదు, పప్పు ఉంటే ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే పప్పు ఉండదు, ఏ మెను పాటించడం లేదు.
టాయిలెట్స్ సరిగా లేవు. ఎంత ఘోరంగా ఉన్నాయంటే హాస్టల్స్. ఈ విద్యార్థి గర్జనలో భాగంగా ప్రతి హాస్టల్కి వెళ్ళడం జరిగింది. మేము విజయవాడ నగరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్ అన్ని తిరగడం జరిగింది. ఈ దేశంలో ప్రతి విద్యార్థికి వాడు చదువుకోవాలనుకున్నటువంటి చదువు చదివించేటువంటి బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. అది విద్యా హక్కు చట్టం ద్వారా ఈ దేశంలోని విద్యార్థులకి ఈ భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ. అది విద్యార్థి ఏం కోరుకుంటున్నాడో అది జరగట్లేదు. చదువుకున్న తర్వాత జాబ్ రావట్లేదు. జాబ్ క్యాలెండర్ అని ప్రకటించినటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, అలాగే ఎవ్రీ ఇయర్ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు అవుతోంది. 24 కోట్ల ఉద్యోగాలు ఈ దేశ యువతకు బాకీగా ఉన్నావు. ఏంటి నీ సంగతి అని ప్రశ్నించడం కోసం ఈ దేశంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ పనిచేస్తా ఉంది. మిమ్మల్ని గద్దె దించేదాకా, ఈ దేశంలోని విద్యార్థులకు యువకులకు న్యాయం జరిగేదాకా, చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చేదాకా, చదువుకోవాలనుకున్నటువంటి ప్రతి విద్యార్థికి చదువు ఇప్పించేదాకా మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజులలో ప్రతి ఒక్క కాలేజీకి వెళ్తాం, ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తాం, మెడికల్ కాలేజీకి వెళ్తాం, డిప్లొమా ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్ అన్నిటినీ మేము వెళుతూ ప్రతి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థిని, ప్రతి కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థిని కలిసేటువంటి కార్యక్రమం ఈ విద్యార్థి గర్జన ద్వారా జరుగుతుంది. ఇది గతంలో వారం రోజుల పాటు విజయవాడ నగరంగా జరిగింది. రాబోయేటువంటి రోజులలో రేపు మర్నాడు నుంచే మా యొక్క కార్యాచరణ జిల్లాలలో జరగబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకత్వంలో మరియు ఎన్ఎస్యు అధ్యక్షులు అలాగే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కడప జిల్లాలో, కడప నగరంలో ప్రతిరోజు ఈ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమం పేరే విద్యార్థి గర్జన, విద్యార్థి ప్రతిఘటన. విద్యార్థి యొక్క ఆలోచనకు తగినట్టుగా మీ ప్రభుత్వాలు ఉండాలని హెచ్చరించడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి తోడుగా ఉండడమే మా బాధ్యత. యూత్ కాంగ్రెస్ గా, ఎన్ఎస్యుఐగా మిమ్మల్ని ఎక్కడ కూడా వదిలే ప్రసక్తి లేదు. ఏ విషయాన్ని తీసుకున్నా విద్యార్థులకి మోసం జరుగుతూ ఉంది. మొన్న రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి మీద అవకతవకలు జరిగితే వాటి మీద సరైనటువంటి క్లారిటీ లేదు. ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, భయపెట్టడం. ఈ మధ్యనే ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ బాబు గారు విద్యార్థులు రాజకీయాల్లోకి రానివ్వకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు లోకేష్ బాబు. విద్యార్థి నాయకులు ఎవరు కూడా విశ్వవిద్యాలయాలకు కానీ, కాలేజీలకు కానీ, హాస్టళ్లకు కానీ వెళ్ళొద్దట. మిస్టర్ లోకేష్, మీ నాన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడంటే గతంలో ఎస్వి యూనివర్సిటీగా విద్యార్థిగా ఉంటూ, విద్యార్థి నాయకుడిగా ఉంటూ, రాజకీయ నాయకుడిగా ఎదిగి, విద్యార్థి నాయకుడి లక్షణాల నుంచి రాజకీయ నాయకుడిగా అభివృద్ధి చెంది ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. విద్యార్థి నాయకులను ఎవరిని కూడా ఆపే ప్రయత్నం చేస్తే మేము చెలో చంద్రబాబు నాయుడు హౌస్ అనేటువంటి పెట్టే ప్రకటనలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు విద్యార్థి నాయకులను, విద్యార్థులను కలవనివ్వట్లేదు అని అంటే మీ పైన మీరు ఒక కుట్రకి పూనుకొని ఉన్నారు. 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు ఇచ్చేటువంటి ఎమ్మెల్యేలను
కార్పొరేట్లను, ఇండస్ట్రియలిస్టులను, బిజినెస్ మ్యాగ్నెట్లను, రియల్టర్లను ఎమ్మెల్యేలుగా మార్చుకొని వాళ్ళ డబ్బులతో, వాళ్ళు పెట్టే డబ్బులతో ఓట్లు కొని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలనేటువంటి దురుద్దేశంతోనే మీరు ఈ విద్యార్థి నాయకులని కాలేజీల్లో కానీ హాస్టల్లో కానీ వెళ్ళనీయకుండా ఒక డ్రామా నడుస్తుంది. దీన్ని తిప్పికొట్టడమే మా యొక్క బాధ్యత, మా యూత్ కాంగ్రెస్ గా, ఎన్ఎస్యుఐగా. అంటే కార్పొరేట్ నాయకులు రావాలి, డబ్బులు పాడేయాలి, ఓట్లు కొనాలి, ఈ రాష్ట్రాన్ని పీడించుకొని తినాలి అనేది మీ యొక్క ఇంటెన్షనా? అదేనా మీ సమాధానం? విద్యార్థులలో నుంచి విద్యార్థి నాయకుడు పుట్టినప్పుడే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ బాగుపడుతుందన్నది చాలా మంది మేధావులు చెప్పినటువంటి మాట. రాబోయేటువంటి రోజుల్లో అన్ని యూనివర్సిటీల్లో, కాలేజీల్లో ఎలక్షన్లను నిర్వహించాలన్న డిమాండ్తో ఈ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ పనిచేయబోతుంది. ఈ రాష్ట్రంలో మీరు కుట్రతోనే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే విద్యార్థులకు ఉన్నటువంటి ఎలక్షన్స్ ని రద్దు చేశారు. ఆ రద్దు చేయడానికి ప్రధాన కారణం విద్యార్థి నాయకుడు రాజకీయ నాయకుడు అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ప్రమాదం ఉంది అని చెప్పి పసిగట్టి మీరు కొన్ని కులాలకి తొత్తులుగా మారడం కోసం, డబ్బున్న వాళ్ళకి తొత్తులుగా మారడం కోసం, బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళకి, కార్పొరేట్లకి, ఇండస్ట్రియలిస్టులకి తొత్తులుగా మారి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నంలో భాగంగానే స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ ని రద్దు చేశారు మీరు. ఆ ఎలక్షన్స్ ని మా యొక్క ఉద్యమంలో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ విద్యార్థి గర్జన కార్యక్రమం తర్వాత స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ నిర్వహించేంత వరకు ఈ రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నిర్విరామంగా పోరాడుతుంది. మీ యొక్క అధికార అహంకారాన్ని తగ్గించేదాకా మా యొక్క పోరాటం సాగుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క విద్యార్థి గర్జన కార్యక్రమం విజయవాడ నగరం కంప్లీట్ అయిన తర్వాత ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో, అన్ని పార్లమెంట్లలో మా యొక్క యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యు ఆధ్వర్యంలో జరగబోతుంది. ఢిల్లీ నుంచి మా నాయకులు, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయ్ భాను చిప్ గారి ఆదేశాలతో ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ మనీష్ శర్మ గారి నాయకత్వంలో, అలాగే ఎన్ఎస్ఏ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వినోద్ జాకర్ గారు, ఇక్కడ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ తేజ నాయుడు నాయకత్వంలో ప్రతి ఒక్క హాస్టల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్ళి విద్యార్థులకి జరుగుతున్నటువంటి నష్టాన్ని తెలియజేసి వాళ్ళను కూడా ఈ యొక్క పోరాటంలో మాతో పాటు ముందరికి తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. డిఎస్సి పైన నారా లోకేష్ రెడీ అంటున్నాడు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చర్చకు సిద్ధము అని మాత్రం చెప్తే సరిపోదు. డిఎస్సిలో ఎవరెవరికైతే జాబులు రాలేదో, ఎవరైతే నష్టపోయి ఉన్నారో, ఎవరు క్వాలిఫై ఉండి జాబ్ రాలేదో వాళ్ళందరినీ పిలిచి, విద్యార్థి ఎవరైతే నిరుద్యోగి జాబ్ను కోల్పోయి ఉన్నాడో వాళ్ళందరికీ డౌట్స్ క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత నారా లోకేష్ పైన ఉంది. ఎందుకు సమాధానం ప్రాపర్గా చెప్పట్లేదు అని అడుగుతున్నాం మేము. విద్యార్థి సంఘాల నాయకులు కానీ, విద్యార్థులు కానీ, జాబ్ కోల్పోయినటువంటి వాళ్ళు కానీ, క్రీడా సర్టిఫికేట్లతో కొన్ని, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పేరుతో కొన్ని, వీటన్నిటిలో అవకతవకలు జరిగాయి అన్నది క్లియర్గా బయట వినిపిస్తున్నటువంటి మాట, జాబులు కోల్పోయినటువంటి వాళ్ళ మాట. ఈ యొక్క డిఎస్సిలో గతంలో ఎప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలాసార్లు డిఎస్సి నిర్వహించారు. ఏ ఒక్కరోజు డిఎస్సిలో ఒక చిన్న తప్పిదం కూడా జరగలేదు. మీరు నిర్వహించినప్పుడే ఎందుకు తప్పిదం జరిగింది,
ఎందుకు ప్రతిపక్ష పార్టీలు మీ మీద ఫైట్ చేస్తున్నాయి? వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత లోకేష్ పైన ఉంది. యువకులు పాదయాత్రలో ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము యువతకు అని చెప్పారు, దాని మీద యూత్ కాంగ్రెస్ కమిటీ ఎటువంటి పోరాటాలు శ్రీకారం? మేము ప్రతి సందర్భంలో జాబ్ క్యాలెండర్ మాట ఇచ్చాడు, పేరే పెట్టాడు యువగలమని. యువగలమని పెట్టి యువకులను ఏం చేస్తా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ అంటే, వాళ్ళ ఎమ్మెల్యేల ఇళ్ళ దగ్గర, ఎంపీల ఇళ్ళ దగ్గర కార్యకర్తలుగా వాళ్ళ వెహికల్లకు, వాళ్ళ కాన్వాయ్లో కార్లు ఎక్కి పట్టుకొని నడిచేటువంటి పాలేరులుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిరుద్యోగ వృత్తి అని చెప్పాడు. ఇంతదాకా ఎక్కడ అడ్రస్ లేదు. గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేరట్లేదు. తల్లికి వందనం ఇచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎన్ని రకాల కోతలు జరిగాయి వాటిలో, ఎంత విద్యార్థులకి ఎన్ని మెజర్మెంట్స్ తీసుకొచ్చాడు. కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటిపోతే నీకు తల్లికి వందనం లేదు అని అంటా ఉన్నాడు. కూలి పని చేసుకునేటువంటి తల్లిదండ్రులు చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళ చదువు కోసం అని ఆరాటపడతా ఉంటే ఆ స్కీమ్ కూడా కట్ అయిపోతా ఉంది. మొట్టమొదటగా ఇమ్మీడియట్ గా జాబ్ క్యాలెండర్ మీద క్లారిటీ ఇవ్వాలి లోకేష్ బాబు. దానితో పాటుగా నిరుద్యోగ వృత్తిని వెంటనే ప్రకటించాలి. ఈ డిమాండ్లన్నింటి మీద మా పోరాటం నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. రాబోయేటప్పుడు మా పోరాటం ఢిల్లీ లెవెల్లో జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేపించేదాకా మా పోరాటం సాగింది. ఆ పోరాటంలో విద్యార్థులతో పాటు మేము కూడా విజయం సాధించాం. ఇప్పుడు లెక్క రాష్ట్రం దాకా వచ్చింది. ఇక మిగిలింది లోకేష్ బాబు గారి తంతు మాత్రమే. విద్యార్థులకి, యువకులకి అన్యాయం జరిగితే సహించేదే లేదు అని చెప్పి తెలియజేస్తాం. బాబు వస్తే జాబ్ గ్యారంటీ అన్నారు కదండి, బాబు వస్తే జాబ్ గ్యారంటీ అన్నారు, మరి దాని గురించి? బాబు వచ్చాడు, జాబు వాళ్ళ కొడుకు వచ్చింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ అని పెద్ద జాబ్ తీసుకున్నాడు. దానిలో మళ్ళీ అన్ని అవకతవకలే. ఇక మళ్ళీ ఏదన్నా నెక్స్ట్ ఎలక్షన్ వస్తే అప్పుడు కూడా జాబ్ వస్తే, బాబు వస్తే జాబ్ వస్తుంది అని అంటాడు. వాళ్ళ గ్రాండ్ సన్ దేవాంశు కూడా ఒక జాబ్ వస్తుంది. కానీ పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎవరికి కూడా న్యాయం జరగదు. అదే వాళ్ళ యొక్క స్టైల్. అలా లోకేష్ బాబు మినిస్టరు, విద్యాశాఖ మినిస్టర్ కదా, వైసీపీ వాళ్ళు సవాల్ చేశాడు, చర్చకు రాండి, డిఎస్సిలో ఎటువంటి ప్రాబ్లం ఉందో అని చర్చకు సవాల్ చేశాడు. దాన్ని ఏంటి? ఇందాక ఆల్రెడీ మీ వాళ్ళే అడిగారు, దానికి సమాధానం వైఎస్ఆర్సీపీకి చెప్పాల్సిన అవసరం ఉందో లేదో తెలియదు. కానీ రాష్ట్రంలోని డిఎస్సి ఎగ్జామ్ రాసి జాబ్ రానటువంటి వ్యక్తికి నీకు ఎందుకు రాలేదు జాబ్ అనేది నీట్ గా చూపించాల్సినటువంటి బాధ్యత లోకేష్ బాబు పైన ఉంది. అది చూపించాలి. చూపిస్తేనే అతను నిజమైనటువంటి మంత్రిగా యాక్ట్ చేసినట్టు. లేదంటే వాళ్ళు వెరీ క్లియర్ గా డిఎస్సిలో అవకతవకలు జరిగినట్టే అని చెప్పేసి యావత్ యువత మొత్తం నమ్ముతా ఉంది. దానికి సమాధానం అతను చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వ ప్రతిపక్షం జరిగేది పోరు కదా. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉంది, దానితో పాటు జనసేన, దానితో పాటు బీజేపీ. ఈ 3 పార్టీలతో పాటు ఇంకొక పార్టీ కూడా వాళ్ళ కూటమిలోనే ఉంది. ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఈ రాష్ట్రంలో 4 పార్టీలు ఒకవైపు, బీజేపీ వైపు, వాటికి అగనెస్ట్ గా పోట్లాడేటువంటి ఏకైక పార్టీ, ఏకైక దమ్మున్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అక్కడ మోడీ గారి పైన, ఇక్కడ చంద్రబాబు గారి పార్టీ మీద బయటలాడేటువంటి సత్తా, దమ్ము, ధైర్యం ఉండేది ఒక కాంగ్రెస్ పార్టీకి, యూత్ కాంగ్రెస్ కి, ఎన్ఎస్యూకి మాత్రమే. థ్యాంక్ యూ.